నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. గర్భసంచిలో ఉన్న లోపల ఉన్న ఇన్నర్ మోస్ట్ పొర అన్నమాట, ఇన్నర్ మోస్ట్ లేయర్. ఇక్కడే పిండం తయారైనప్పుడు అక్కడికి వచ్చినప్పుడు అతికే పొర, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అక్కడ నుంచే బేబీ పెరుగుతూ ఉంటుంది, అక్కడే పెరుగుతూ ఉంటుంది. చాలా డైనమిక్ టిష్యూ, అంటే రోజు మారేది, పొద్దాకా మారుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ఇది ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, అలాంటప్పుడు పీరియడ్ వచ్చేస్తుంది. అంటే ఆ పొరనే షెడ్ అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. మనం పొలం మళ్ళీ దున్నినట్టు, చాలా మంచి సైన్స్ కదండి. మళ్ళీ ఈ సైకిల్ మొదలవుతుంది, మళ్ళీ ఆ పొర పెరుగుతుంది, ప్రెగ్నెన్సీ రాకపోతే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో చాలా మంచి పొలం దున్నే ప్రక్రియ. అంటే పొలంలో ఏంటి, మనం ఒక గింజ వేసాం అనుకోండి, అది కొమ్మలాగా మారుద్ది. ఇక్కడ కూడా ఒక మంచి హెల్దీ ఎంబ్రియో పిండం వచ్చింది అనుకోండి, ఎండోమెట్రియల్ లైనింగ్, ఈ గర్భసంచి పొర బాగుంటే, రిసెప్టివ్ ఉంటే, న్యూట్రిషన్ బాగుంటే, ఎండోమెట్రియం బాగుంటే ఇక్కడ అతికి అది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో కరెక్ట్ థిక్నెస్ ఎలా ఉండాలి, క్వాలిటీ ఎలా ఉండాలి, ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్వజైనల్ అల్ట్రాసౌండ్, అంటే యూఎస్జీ అంటారు చూడండి, అది చేసిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. థిక్నెస్ ఎంత ఉండాలి, 8 to 12 mm వరకు ఉండాలి అండం విడుదలైనప్పుడు లేదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. 7 mm కన్నా తక్కువ ఉంటే సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది ఇంప్లాంటేషన్ కి. ప్యాటర్న్ చూడడానికి ఎలా ఉండాలి, ట్రిపుల్ లైన్, 3 లైన్స్ ఉండాలి, 3 డిస్టింక్ట్ లేయర్స్ కనిపిస్తాయి అనమాట ఇలాగా అల్ట్రాసౌండ్ లో. అండ్ ఈ లేయర్ ఇలా ఉన్నప్పుడు మోస్ట్ రిసెప్టివ్, అంటే ఎంబ్రియో అతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే థిక్నెస్ అన్ని కాదు, బ్లడ్ ఫ్లో కూడా బాగుండాలి, హార్మోనల్ బ్యాలెన్స్ బాగుండాలి, అలాంటప్పుడు సక్సెస్ రేట్ బాగుంటుంది.